ఇప్పటిదాకా మనం వీనస్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సన్ గురించి మాట్లాడుకుందాం. సన్ ఏంటిది? గవర్నమెంట్కి సంబంధించిన ప్లానెట్, రాయల్ ప్లానెట్, న్యాచురల్ జోడియాక్ సైన్లో సింహానికి అధిపతి. సో సన్తో మిగిలిన ప్లానెట్స్ ఉంటే ఎలాంటి ఆస్పెక్ట్స్ని కలిగి ఉంటే, పాజిటివ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుందాం. సన్ మార్స్తో కనుక ట్రైన్లో ఉన్నాడంటే అసలు బ్రహ్మాండమైన ధైర్యం. నేను అసలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సాధించగలుగుతాను, నేను సాధించలేనిది ఏమీ లేదు అన్నంత కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఎందుకంటే సింహం రవి రాజు అయితే కుజుడు సైన్యాధిపతి. అంటే సైన్యాధిపతి రాజు కలిసి ఇద్దరు కలిసి వెళితే ఏమవుతుంది? ఏ యుద్ధమైనా సాధించి విజయాన్ని తీసుకొస్తుంటారు. అలానే వాళ్ళు రవి కుజుల ధైర్యం బ్రహ్మాండం, అసలు ఎనలేని ధైర్యం అనమాట. ఏదైనా సాధిస్తామనే కాన్ఫిడెన్స్ ట్రైన్ ఆస్పెక్ట్ ఇస్తుంది, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. సెక్స్టైల్ ఆస్పెక్ట్ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ సన్ మార్స్తో ఉన్నాడు, అది డిపెండ్స్ ఆన్ ద లగ్న. ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి రవి కుజుల కోణస్థితి ఉందనుకోండి, లగ్న దశమాధిపతులకి అదేవిధంగా షష్ఠ దశమాధిపతుల కోణస్థితి, అసలు ఉద్యోగంలో అద్భుతమైన ఇంప్రూవ్మెంట్, అసలు ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబు, చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ సన్కి మార్స్కి ఈ ఆస్పెక్ట్ ఇలానే. అదేవిధంగా మార్స్ ఏంటిది? ఇంజనీరింగ్కి సంబంధించినవి. సో వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా ఇంజనీరింగ్గా ఉంటుంది, ఆలోచన విధానం కూడా స్ట్రాంగ్గా, సక్సెస్ఫుల్గా ఉంటుంది. అయితే పాపగ్రహాలు ఎప్పుడు పాజిటివ్ ఆస్పెక్ట్ ఉన్నా కూడా మొదట్లో ఇబ్బంది పెట్టి రిజల్ట్ ఇస్తాయి, అంటే నలిపి రిజల్ట్ ఇస్తాయి అన్నమాట. సో ఎఫర్ట్ అనేది కష్టం చేస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తుంది. అది సన్ ట్రైన్ మార్స్. రవికి గురువుకి కోణస్థితి, ఇది కూడా చాలా మంచిది. సన్ ట్రైన్ జూపిటర్ అంటారు. సన్కి జూపిటర్కి మధ్య ట్రైన్ కానీ సెక్స్టైల్ కానీ ఉంటే లైఫ్లో వాళ్ళు డబ్బుల కోసం అసలు చూడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నా, 100 కోట్ల అప్పు ఉన్నా కూడా అవసరం ఉందంటే మళ్ళీ 10 కోట్ల అప్పు ఆటోమేటిక్గా పుడుతూనే ఉంటుంది. ఎప్పుడు డబ్బులు అయిపోయినా కూడా డబ్బులు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. సో అలానే రవి గురువుకి మధ్య కోణస్థితి ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటుంది ఎదుటి వాళ్ళకి. ఎందుకంటే గురువు స్పీచ్ అండ్ టీచింగ్ కారకుడు ప్లానెట్. రవితో న్యాచురల్ జోడియాక్ సైన్లో పంచమాధిపతి కోణస్థితి బాగున్నాడని అంటే అందరితో ఎక్స్ప్లెనేషను అసలు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా డీటెయిల్డ్గా ఇది చెప్తూ ఉంటారనమాట. అంటే ఎదుటి వాళ్ళకి అరటిపండు వలిసి నోట్లో పెట్టిన విధంగా లాగా చెప్తారు. సో సన్ ట్రైన్ జూపిటర్ అనేది చాలా మంచి ఆస్పెక్టు. ఒకవేళ టీచర్స్కి కనుక ఈ ఆస్పెక్ట్ ఉంటే వాళ్ళ ఉద్యోగంలో చాలా టాప్ పొజిషన్కి వెళ్తూ ఉంటారనమాట. సన్ ట్రైన్ జూపిటర్ అనేది అంత మంచి ఆస్పెక్ట్. అది డిపెండ్స్ ఆన్ భావం పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకు వృశ్చిక లగ్నానికే సన్ ట్రైన్ జూపిటర్ ఉందనుకోండి, పంచమ దశమాధిపతుల మధ్య కోణస్థితి, ఏ జాబ్ చేంజ్ అయినా చాలా బాగుంటుంది, ప్రతి చేంజ్ ఇంప్రూవ్మెంట్ని ఇస్తుంది, సంతాన యోగం చాలా బాగుంటుంది. సో పంచమాధిపతితో ఇక్కడ యోగకారకుడైన ప్లానెట్తో కోణస్థితి చాలా మంచిది. అది సన్ ట్రైన్ జూపిటర్. సన్ అండ్ సాట్రాన్ అంటే రవి శని. శని ఏంటిది? వర్క్కి వాటికి కారకుడు. రవి కూడా అలానే వర్క్కి వాటికి కారకుడు. శని పబ్లిక్కి, మాస్ జనాలకి కారకుడు. రవి ఏంటి? వర్క్, కమాండివ్, పొజిషన్కి కారకుడు. అలానే కింద పని వాళ్ళందరూ మన మాట విన్నారనుకోండి, అద్భుతంగా ఉంటుంది. సన్ ట్రైన్ సాట్రాన్ వాళ్ళు వినడం కాదు, వీళ్ళు వినేలా చేస్తారు. ఎక్సలెంట్ ఆర్గనైజింగ్, టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, టైం అంటే టైం, పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ. సన్ ట్రైన్ సాట్రాన్ ఉన్న వాళ్ళు చాలా ఆర్గనైజింగ్గా, డిసిప్లిన్గా ప్రతి పని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. 7 అంటే 7 o'clockకి ఆ పని అయిపోయి రెడీగా ఉంటుందన్నమాట. అది అలాంటి దాన్ని ఇస్తుందన్నమాట. చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఉదాహరణకి ఏ లగ్నమైనా తీసుకోండి, ఉదాహరణకి మేష లగ్నం తీసుకోండి. మేష లగ్నానికి రవి పంచమాధిపతి, శని దశమాధిపతి. పంచమ దశమాధిపతుల మధ్య కోణస్థితి, ఏదనుకుంటే అది వర్క్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఉదాహరణకి తులా లగ్నం తీసుకోండి. తులా లగ్నానికి చతుర్థ లాభాధిపతి, అతని ఎస్టాబ్లిష్మెంట్ అంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చతుర్థం ఎస్టాబ్లిష్మెంట్, చతుర్థం మదర్ కదా, మదర్తో రిలేషన్షిప్ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎక్కడైనా ఉండనియండి, ఏ స్థానంలో ఉండనైనా కూడా సంబంధం లేదు. సో ఆ ఆస్పెక్ట్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ భావం. అయితే పంచమాధిపతితో లాభాధిపతికి కోణస్థితి ఉంది కాబట్టి సత్సంతానం అని అలా చెప్పచ్చు అనమాట. వాళ్ళు ట్రై చేసే సిచ్యువేషన్కి ఇవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో మనం కోరిలేట్ చేయొచ్చు, ఎఫెక్టివ్ రిజల్ట్స్ చెప్పచ్చు. సన్కి యురేనస్కి, యురేనస్ అంటే టెక్నాలజీ ఎక్సలెంట్, సన్ అని అంటే క్రియేటివిటీ, తర్వాత రాయల్టీ. వీటికి సన్ ట్రైన్ యురేనస్ అసలు రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ అనమాట. డెప్త్ ఇన్ఫర్మేషను, అది వెలికి తీయడం, అదేంటో కనుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా బాగా పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. రవి ఆత్మకారకుడు, అంటే మీ యొక్క ఆత్మ యురేనస్ ఇంట్యూషన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇదన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఈ విధంగా. అదే నెగిటివ్ ఆస్పెక్ట్స్ చూడండి. సన్ అండ్ మార్స్ మధ్య స్క్వేర్, కంజంక్షన్, అపోజిషన్.
అసలు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి తప్ప అందరికీ ప్రాబ్లం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అగ్రెసివ్ డిసిషన్స్, మొండి డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళకు కూడా తెలియదు. అంత టఫ్ డెసిషన్స్ తీసుకుంటారు, ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. కంజంక్షన్ అయితే మాత్రం విపరీతం. అపోజిషన్ గ్లిటరింగ్ వాళ్ళు చేసే ఆ అగ్రెసివ్ డెసిషన్స్ కావచ్చు, ఎదుటి వాళ్ళకి విధించే శిక్ష కావచ్చు, చాలా కఠినంగా ఉంటూ ఉంటాయి. సన్ మార్స్ అంత ఫేవరబుల్ కాదు స్క్వేర్ ఆర్ అపోజిషన్స్లో ఉన్నప్పుడు. ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి రవి తర్వాత కుజుడు సప్తమంలో కలిశారనుకోండి, ఉద్యోగము వివాహం రెండిట్లో ప్రాబ్లమే. అంటే యోగకారకులు లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారన్న పేరే కానీ అంత ఈజీగా సుఖాన్ని ఇవ్వదన్నమాట. చాలా ప్రాబ్లం లేదు. ఎందుకంటే 2 పాపగ్రహాలు సప్తమంలో ఉన్నాయి, అది కంజాయిండ్ అయి ఉన్నాయి, చాలా ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. అందుకోసమే లగ్నం కన్నా కూడా ఈ ప్లానిటరీ డిగ్రీస్ అనేవి అంత ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సన్ జూపిటర్. ఏంటిది? జూపిటర్కి సన్కి స్క్వేర్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు ఒక్కోసారి ఫైనాన్స్ ఫ్రీగా ఉండకపోవడం, తను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, డెలివరీ చేయలేకపోవడం. శుభగ్రహం కాబట్టి కొంతవరకు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. స్టిల్ అయినా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని, డబ్బులు దొరకపోవడాన్ని, ఇలాంటివన్నీ చెప్తుందన్నమాట. సన్ అండ్ సాటర్న్ మనకి మైథలాజికల్ స్టోరీ ప్రకారం కూడా రవి శనుల మధ్య వైరం ఉంది, అంటే తండ్రి కొడుకుల మధ్య వైరం ఉంది. అలానే రవి శనుల మధ్య కంజంక్షన్, స్క్వేర్ ఆర్ అపోజిషన్ అసలు చాలా ప్రాబ్లం ఇస్తాయి. డిసిప్లిన్ ఉండదు, టైం మేనేజ్మెంట్ ఉండదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా వర్క్ అంతా అక్కడే ఉంటుంది, అసలు ఏది కూడా అసలు ముందుకే వెళ్ళదు. సన్ స్క్వేర్ సాటర్న్ అసలు కెరియర్లో వాళ్ళ టాలెంట్కి తగ్గ గుర్తింపు కూడా ఇవ్వదు. ఉదాహరణకి మకర లగ్నం అనుకోండి, రవిశనుల కలయిక తులారాశిలో కలిగిందనుకోండి, అసలు కెరియర్లో అసలు రికగ్నైజేషనే ఉండదు అనమాట. అసలు ఎంత చేయని ఇంత చేసావు, నువ్వు సాధించావని అసలు రికగ్నైజేషన్ కానీ అవార్డ్స్ కానీ అంత తొందరగా రావు. అది చాలా ప్రాబ్లం అనమాట. సో తర్వాత మిగిలిన ఆస్పెక్ట్స్ చేయబట్టి రిజల్ట్స్ రావచ్చు, అది చార్ట్ని బట్టి చూడాలి. తర్వాత రవి యురేనస్ల స్క్వేర్, ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, అసలు వాళ్ళకి తెలియని సబ్జెక్టే లేదు, కానీ దాన్ని వాళ్ళు వాడుకోలేరు. పక్క వాళ్ళకి సలహా ఇవ్వమంటే బ్రహ్మాండంగా ఇస్తారు, వాళ్ళు మాత్రం యూటిలైజ్ చేసుకోలేకపోతుంటారు. సన్ స్క్వేర్ యురేనస్ కూడా నాలెడ్జ్ని యూటిలైజేషన్లో ప్రాబ్లం వస్తూ ఉంటుందన్నమాట. సో ఇవి రవితో వచ్చిన ఆస్పెక్ట్స్. డిపెండ్స్ ఆన్ భావ, డిపెండ్స్ ఆన్ కారక, దాని రిజల్ట్స్ కూడా ఉంటాయి. అవి ఎలా అనేది దాదాపు ఇప్పటివరకు మీకు కొంత ఐడియా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ మార్స్ గురించి డిస్కస్ చేద్దాం.